వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మన ప్రీతమ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టో 24 అత్యద్భుతంగా ఉంది. ఈ మేనిఫెస్టోలో పూర్తిగా గమనిస్తే అర్థమవుతున్నది ఏంటంటే నీతి, నిజాయితీ, చెప్పిన మాట వెనక్కి తీసుకోకుండా, మడమ తిప్పకుండా ఏదైతే చెప్తానో అదే చేస్తాను అని అతని మాటల్లో ఉన్నటువంటి నిజాయితీ ఈ మేనిఫెస్టోలో కనబడుతుంది. గడిచిన 2019 మేనిఫెస్టోలో ఏ మాటలైతే చెప్పారో అది 99% పూర్తి చేశారు. 4 పేజీల మేనిఫెస్టో. అది పూర్తి చేసి 24వ సంవత్సరం మేనిఫెస్టో విడుదల చేసేటప్పుడు కూడా మొత్తం అంత ప్రోగ్రామ్స్ అన్నిటిని కూడా అప్డేట్ చేసి ప్రతి స్కీమ్ని కూడా అమ్మఒడి 17,000, రైతు భరోసా 16,000 రూపాయలు, అలాగే పెన్షన్ 3,500 రూపాయలు, చేయూత 1,50,000 వరకు ఇలా పెంచుకుంటూ పోతారు. ఇలా పెంచుకుంటూ పోయేటటువంటి మేనిఫెస్టోలో రాష్ట్రానికి ఉన్నటువంటి బడ్జెట్ ఎంత, ఆ బడ్జెట్లో ఎంతవరకు ఈ స్కీమ్స్ కొరకు మనం నిధులు కేటాయించగలుగుతాం, ఇచ్చిన మాట ప్రకారం ప్రతి స్కీమ్ని అమలు చేయాలంటే ఫండ్స్ అలాట్మెంట్ ఎంత ఉంది అన్నది క్లారిటీగా ఎకనామిక్స్ని ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తూ చాలా జాగ్రత్తగా క్రిస్టల్ క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు. మేనిఫెస్టో అంటే ఇది. మేనిఫెస్టోని జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభిస్తూ ఇది ఒక ఖురాన్లా, ఇది ఒక బైబిల్లా, ఇది ఒక భగవద్గీతలా అన్నారు. ఆ 3 పదాలకు అర్థం ఏంటి? ఒక పవిత్రమైనటువంటి గ్రంథంతో పోల్చారు అంటే మేనిఫెస్టో కూడా అంతే పవిత్రమైనది. అందులో చెప్పే ప్రతి మాట కూడా పవిత్రమై ఉండాలి. కానీ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో ఉంటుంది. 2014లో మేనిఫెస్టో పెట్టి వెబ్సైట్లో పెట్టి 2017 కల్లా వెబ్సైట్ నుంచి తీసేసినాడు. మేనిఫెస్టో అబద్ధాల పుట్ట. ఒక్క మాట కూడా నెరవేర్చినటువంటి నీచమైన, నికృష్టమైన, దౌర్భాగ్యమైనటువంటి మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు. దానికి మళ్ళీ ఇప్పుడు ఎన్నికల్లో ఏం పెట్టాలో తెలియక 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, రేపు ముఖ్యమంత్రి అవ్వాలనుకునేటటువంటి వ్యక్తి ప్రజలకి ఎటువంటి మేనిఫెస్టో పెట్టాలో తెలియక జగన్మోహన్ రెడ్డి గారి పథకాలనే కాపీ చేసి ఆ పథకాలకి మెరుగులు దిద్దుతూ ఏదో సూపర్ 6 అని, కాదు సూపర్ 7 అని, లేదు మళ్ళీ మారుస్తామని, ఉమ్మడి మేనిఫెస్టో అని. ఉమ్మడి మేనిఫెస్టో అంటే పవన్ కళ్యాణ్ ఒపీనియన్ అంటే అసలు పవన్ కళ్యాణ్కి మేనిఫెస్టో అంటే ఏంటో తెలిస్తే కదా, ప్రజల సమస్యలు అర్థమవుతాయి కదా మేనిఫెస్టోలో పెట్టడానికి. చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా ప్రజల్లో తిరిగితే కదా క్యాడర్ బేస్డ్ లీడర్, అతనికి ఏమర్థం అవుతుంది పబ్లిక్ ఇష్యూస్. జగన్మోహన్ రెడ్డి గారికే మేనిఫెస్టో ఎలా పెట్టాలో తెలియటానికి కారణం ఏంటంటే 3,648 కిలోమీటర్ల పాదయాత్రే ప్రధాన కారణం. ఆ పాదయాత్రలో ఆయన చూసిన ప్రతి అంశాన్ని కూడా పరిశీలించి ప్రజల యొక్క ఆర్తనాదాలనే ఆయన మేనిఫెస్టోలో పెట్టారు. మేనిఫెస్టో అంటే ఇంట్లో కూర్చొని తయారు చేసేసింది కాదు. ఆయన కష్టం, ఆయన స్వేదం, ఆయన వేసిన ప్రతి అడుగు, ఆయనతో కలిసిన కోట్ల మంది ప్రజల యొక్క అభిప్రాయమే జగనన్న మేనిఫెస్టో 2019. ఆ అభిప్రాయం నుంచి 5 ఏళ్ల తర్వాత పరిపాలించిన తర్వాత ఈ 5 ఏళ్లలో 2024కు వచ్చేటప్పటికి మళ్ళీ స్టేట్ బడ్జెట్ని పరిశీలించుకుంటూ మళ్ళీ ప్రజల యొక్క కష్టాలని కూడా పరిశీలిస్తూ దానిలో అప్డేట్ చేశారు. ఇది మేనిఫెస్టో అంటే. మరి చంద్రబాబు నాయుడు లాంటి అబద్ధాలు, నీచమైన మాటలు, ప్రజలకు మోసం చేసే మేనిఫెస్టోలు పెట్టే మేనిఫెస్టో ఇది కాదు. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. చాలా చక్కగా మరొకటి కూడా ఇక్కడ నాకు వ్యక్తిగతంగా కూడా నచ్చినటువంటి పాయింట్ ఇందులో ఆప్కాస్ ఎంప్లాయీస్కి, అలాగే అంగన్వాడీ టీచర్స్ కానీ, లేదు ఆశా వర్కర్స్ కానీ, వీళ్ళందరూ 25,000 జీతాలు పెట్టారు, లిమిట్ పెట్టారు. అంటే మరికొంతమందికి ఇప్పుడు స్కీమ్స్ వచ్చే అవకాశం ఉంది. అంగన్వాడీ టీచర్స్ వీళ్ళందరూ 10,000తోనే బ్రతకాలి. వాళ్ళకు కూడా ఈ స్కీమ్స్ వస్తే బాగుంటుంది. అందుకే 25,000 సీలింగ్ పెట్టి ఇవ్వడం వల్ల అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వాళ్ళకు కూడా ఈ స్కీమ్స్ అన్ని వర్తింపు చేస్తాయనడం అద్భుతం. చాలా గొప్ప నిర్ణయాన్ని జగనన్న తీసుకొని 2024లో బ్రహ్మాండమైనటువంటి మేనిఫెస్టో అఖండ మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 175 స్థానాల్లో కూడా, అలాగే 25 పార్లమెంటు స్థానాలను కూడా గెలిపించుకోవడానికి ఈ మేనిఫెస్టో ఒక
పెద్ద సోపానం అవుతుందని నేను విశ్వసిస్తూ, మరి ఇంత గొప్ప మేనిఫెస్టోని అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కోటాను కోట్ల మంది ప్రజలు రుణపడి ఉంటారని, ఇంత గొప్పగా ఆలోచించిన ఆయనకి ఆ భగవంతుడు చల్లగా చూడాలని, రానున్న ఎన్నికల తర్వాత అఖండ మెజార్టీతో వైకాపా జెండా ఎగరవేస్తూ ఈ పథకాలన్నీ అమలు చేయబోతుందని తెలియజేస్తూ అందరికీ నమస్కారం.